ఊరంతా చుట్టాలే గాని ఉట్టిగట్ట తావులేదట. వాళ్ళు నా వాళ్ళే, వీళ్ళు నా వాళ్ళే అని అందరిని సొంతం చేసుకుంటాం గాని మనకు పరిస్థితులు అనుకూలించినప్పుడే ఎవరేంటనేది తెలుస్తది. మనల్ని గన్న వాళ్ళు మనం గన్న వాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఏమి గారనేది వాస్తవం. ఇది తెలియని నాలాంటి ఎంతో మంది పనికిరాని వాళ్ళని అందలం ఎక్కించి వాళ్ళని దేవుళ్ళని చేసి కన్న వాళ్ళని దయ్యాల్లా చూస్తున్నారు. కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన తల్లికి పట్టు చీర పెట్టిండట. నిన్న నేను అవ్వని అయ్యని చూడ్డానికి అని వెళ్ళిన కదా, ఏ తల్లిదండ్రులైనా తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తన పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. ఈ వయసులో కూడా ఎవరిపై ఆధారపడకుండా వాళ్ళ రెక్కల కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న అవ్వ అయ్య వాళ్ళు ఏది చేసినా మా కోసమే చేస్తారు. అవ్వ చీరలతో బొంతలు గుట్టించిందట. ఇవి తీసుకపో బిడ్డ అని ఇచ్చింది నిన్న. ఇంకా ఎవరి దగ్గరనో పంట పెసలు కొని పప్పు ఇసిరి పెట్టిందట. అది ఒక 3-4 కేజెస్ పప్పు అవుతుంది. 1 కేజీ ఎండుపల్లికాయ కూడా పంపించింది. నేను వెళ్ళి ఒక అర్ధగంట కూడా లేను. ఆ అర్ధగంట ఏదో ఒకటి సర్దుతూనే ఉన్నది. చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ అన్నట్టు తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలకి భరోసా ఉంటది. అట్లనే పిల్లలు ఉంటేనే తల్లిదండ్రులకి బలం ఉంటది. నా ఈ మాటలు నిజమనే వాళ్ళు ఎంతమందో కాదనే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి.